హలో! ఈరోజు వ్లాగ్ వచ్చేసి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకండి కొంచెం బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ముందుగా మనకి దగ్గరలో ఉన్న గోరింటా చెట్టు నుంచి గోరింటా తీసుకొచ్చుకొని నీడ పట్టున ఎండపెట్టుకోవాలండి. ఎండపెట్టుకున్నాక ఇలా మీరు మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మెంతులు కూడా వేశాను. మెంతులు మనకి షైనీ ఇస్తది కాబట్టి హెయిర్‌కి డైరెక్ట్‌గా మనం నానబెట్టి పెట్టుకోవడం ఇదంతా మనకి ఆ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, నేను గోరింటాకులోనే మెంతులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్‌ని మనం స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఆ పౌడర్‌లో మనకి యూజ్ అవుతుందో ఎప్పుడైతే మనకు అవసరం అనుకుంటున్నామో ఎప్పుడైతే మనం ప్యాక్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో ఆ పౌడర్ని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని అలాగే ఎగ్గులో ఉన్న వైట్ మాత్రమే వేసుకోండి. వైట్, ఆమదం, కలబంద, అలోవెరా అంటారు కదా, అవి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మన హెయిర్ అంటే 2-3 స్పూన్స్ అన్నాను, కానీ మీ జుట్టు ఎంత అయితే పడుతుందో జుట్టుకి సరిపడా మీరు కలుపుకోవచ్చు. ఒక వైట్ ఎగ్ కాకపోతే 2 ఎగ్స్ వైట్ ఎగ్ కూడా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వైట్ కూడా కలుపుకోవచ్చు. అలాగే ఇక్కడ కలబంద కూడా వేసాను. సో, హెయిర్కి సరిపడా వాటర్ వాడకుండా కలుపుకోండి. మీరు ఇంకా టైట్ అనిపిస్తే కనుక కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు కూడా మన జుట్టుకి షైనీనెస్ ఇస్తుంది, బాగుంటుంది. అలాగే హీట్ కంట్రోల్ అవుతుంది. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవండి. ఒక్కొక్కసారి కొంతమంది ప్యాక్స్ వేసుకున్నప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా. సో, అలాంటివి రాకుండా కొంచెం మనం ఓపిక చేసుకొని గోరింటాకు పౌడర్గా పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 1 మంత్ 2 మంత్స్ వస్తుంది. 2 వీక్స్ ఒకసారి వేసుకోవచ్చు. సో, ప్యాక్ వేసుకున్న రోజు జుట్టుకి పట్టేలాగా వేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచుకొని ఆ రోజు మామూలు తలస్నానం చేసి నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయండి. జుట్టు అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.